హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. సో ఈ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఇంకా ఈ రోజు వచ్చేసి మేము మున్నార్ అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 6 అవుతుంది. 4కి 5కి వెళ్దాం అనుకున్నాం, కానీ అలాగ అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి 6 అయితే అయ్యింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే సో ఇంక ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి. ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు మేము స్టార్ట్ అయిన నుంచి ఆ డే ఎండ్ వరకు కూడా అసలు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమిద్దరము వీడియో తీద్దాము బయట అని చెప్పేసి ఇంకా అలాగా సన్ రూఫ్ అయితే ఎక్కామన్నమాట. ఎక్కగానే బ్రిడ్జ్ వచ్చిందండి, ఇంకా బాగా వచ్చిందనమాట వీడియో అయితే. ఇంకొక ప్లేస్కి వచ్చాము, దారిలో వాటర్ ఫాల్ కనిపించింది. ఇలాంటి ప్లేసెస్లో ఎండ ఉంటే అస్సలు ఎంజాయ్ చేయలేమండి. సో మేము వెళ్ళిన రోజు అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. అంటే మరీ ఎక్కువ వర్షం వచ్చినా సరే మనము ఎంజాయ్ చేయలేము, బయటికి రావాలన్నా సరే బట్టలు బురద అయిపోతాయి అనేసి మనకు కూడా కొంచెము చిరాగ్గా అనిపించేస్తుంది. మరీ ఎక్కువ వర్షం కాదు, మరీ ఎండ కాదనమాట. నార్మల్గా లైట్గా వర్షం పడుతూ ఉంది. సో ఆ వర్షము, వాటర్ ఫాల్ అసలు చాలా అంటే చాలా బాగుందనమాట ఆ రోజు మాత్రం క్లైమేట్. గైస్ లొకేషన్ చూడుర్రి గైస్ ఒక్కసారి, అసలు ఏమన్నా ఉందా అసలుకి. ఇక్కడ ఆపేసి అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం దారిలో, మొత్తం అంతా ఇలాగే ఉందండి. ఇంక ఇక్కడ లిచ్చీ ఫ్రూట్ తీసుకుందాం అనేసి వచ్చామండి. నార్మల్గా అయితే అక్కడ తీసుకున్నప్పుడు కేజీ 100 రూపీస్ ఉండేది, కానీ ఇక్కడ కేజీ 400 చెప్పారనమాట. సో ఇంకా వద్దులే అని చెప్పేసి మేము వెళ్ళిపోతుంటే ఇంకా మా హస్బెండ్ ఏమో పాప ఏడుస్తుంది కావాలి అని చెప్పేసి ఇంకా కేజీ అయితే తీసుకున్నారనమాట. సో నాకు అసలు వర్తే అనిపించలేదన్నమాట. మరీ 3 టైమ్స్ పెంచేశారు అక్కడైతే. ఇంకా టిఫిన్ చేద్దామనేసి ఒక ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ అస్సలు బాగాలేదండి టిఫిన్. ఇంకా మా హస్బెండ్ తింటున్న దగ్గర పక్క వాళ్ళేమో బీఫ్ తిన్నారు, బీఫ్ కర్రీ. సో ఇంకా అది చూసి మా హస్బెండ్ ఇంకా టిఫిన్ అక్కడికక్కడే వదిలేశారనమాట. ఇంకొద్దు టీతో కడుపు నింపుకుందాం అనేసి ఇక్కడ టీ తాగుతున్నాము. గైస్ ఇంకా మధ్యలో ఆగామన్నమాట. ఇది ఫోటో పాయింట్ అంట. ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్. వర్త్ అండి, వర్త్. చాలా బాగుంది గైస్. ఇప్పుడు మేము ఫొటోస్ దిగబోతున్నాం ఆ బుట్టతో. ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలా దిగాలి అనేసి. ఇదిగోండి ఇలా. ఎస్, సో ఇది వచ్చేసి ఫోటో స్పాట్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే ఇక్కడ ఫొటోస్ దిగుతాం కాబట్టి వర్షం రాకపోయింటే బాగుండేది, కానీ ఇంకా అప్పటికి కూడా వర్షమే పడింది అనమాట. నేను ఫొటోస్ దిగినప్పుడు మాత్రం చాలా తక్కువ పడింది. ఇంకా మిగతా వాళ్ళందరూ దిగుతాం అన్నప్పటికి ఇంకా ఫుల్గా నాన్ స్టాప్గా పడిపోయింది అనమాట. ఇంకా నేను ఆ బొట్ట పట్టుకొని వెళ్తూ ఉన్నాను ఫొటోస్ దిగుదాం అనేసి. అంటే నార్మల్గా రీల్స్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా, సో ఇలా దిగాలి ఈసారి మున్నార్ వెళ్ళినప్పుడు అనేసి అనుకున్నాను. సో ఫైనల్గా దిగేసాను అనమాట. అండ్ మేము మున్నార్ స్టార్ట్ అయినప్పుడు ఒక పెద్ద పని చేసాము అనేసి చెప్పాను కదా షార్ట్ వీడియోలో. అది ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తా. కానీ ఇంకా పిల్లలు కూడా ఆ వర్షం అనేసి కూడా చూడకుండా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఆ నేచర్ని, క్లైమేట్ని. ఇంకా నేను సింగిల్గా దిగిన తర్వాత కపుల్ ఫొటోస్ దిగాము. ఆ తర్వాత ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్, అలాగే గ్రూప్ మొత్తం మేము ఎవరెవరైతే వచ్చామో వాళ్ళందరం కలిసి ఓ ఫోటో అయితే దిగామన్నమాట. ఇక్కడ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి. మేము అక్కడ ఉన్న ఒక 5 మినిట్స్ వరకు అయితే వర్షం ఏం పడలేదు. ఇంకా త్వరగా ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇంకా సడన్గా పడిపోయిందండి ఫుల్గా వర్షము. ఇంకా అందరం కలిసి త్వరగా కార్లోకి అయితే వెళ్ళిపోయాము. చూడండి గైస్, మున్నార్లో ఎలా అవుతున్నాం అసలుకి గైస్. మామూలుగా లేదు గైస్. గైస్ ఇప్పుడైతే ఎలిఫెంట్ రైడ్ కి అయితే వచ్చాం గైస్, ఎక్కుదాం అని చెప్పేసి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా ఉంటది ఏంటో తెలీదు. పదండి గైస్ మేము ఇప్పుడు ఎలిఫెంట్ రైడ్ కి అయితే వచ్చాం అనమాట. ఒక్కొక్కరికి 700 రూపాయలు అంట. మేము మున్నార్ రాకముందు అనుకున్నాము ఏంటి ఎలిఫెంట్ రైడ్ ఖచ్చితంగా ఎక్కాలని చెప్పేసి. సో ఎక్కుదాము ఎంతైనా పర్వాలేదు అనేసి వెళ్ళేసరికి ఫోటో వీడియో అలో లేదంట. వాళ్ళు మాత్రమే ఫోటో తీసి మనకి ఇస్తారంట. సో ఇంకా అది యూజ్ లేదు అన్నట్టుగా ఇంకా మేమైతే ఎక్కదలుచుకోలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదలుచుకుంటున్నాం. ఎందుకంటే 700కి ఆ మాత్రం వీడియో తీస్తే ఇంకొంచెం మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, మేము కూడా చూసుకున్నట్టు ఉంటుంది. అది లేకపోతే ఇంకా వేస్ట్ కదా అలా అని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎలిఫెంట్ రైడ్ వచ్చేసి క్యాన్సర్. ఎలిఫెంట్స్ ఇదిగోండి, జస్ట్ చూడొచ్చు. ఎలిఫెంట్లని చూడొచ్చు, ఎలిఫెంట్లను చూడొచ్చు గైస్. ఎక్కి ఫోటో దిగాలంటే 700 అంట. అయ్యా రామచంద్ర, ఏ వద్దులే పాప, డ్రెస్ గలీజ్ అవుతుంది. డ్రెస్ గలీజ్ అయిపోద్ది బాబు.
ఇక్కడ స్వామి వచ్చేసి మా హస్బెండ్ మీద వాటర్ పోసేసారని చెప్పేసి మళ్ళీ అదే వాటర్ స్వామి మీద పోసారనమాట. ఏనుగులన్నింటినీ చూసేద్దాం. ఇవి ఎక్కడానికి లేదంట, ఓన్లీ చూడడానికి. 1 2 3 4 ఇవన్నీ. ఇక్కడ ఎలిఫెంట్ కనిపించింది, సీక్రెట్ గా వీడియో తీస్తుంటే ఇంకా వాళ్ళేమో వీడియో తీయొద్దని చెప్పేశారు. టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము, చక్కగా వీడియో తీసుకొని చూపిద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా వీడియో లేదు ఫ్రెండ్స్. మేమే చూడాలి, చూసేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఏంటో ఈ రోజు అంతా అదొక లాగా అయిపోతుంది. 1:30 అయ్యింది, మార్నింగ్ 6 బయలుదేరాం, కానీ ఏమి కంప్లీట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. వస్తున్నదేమో వీడియోగ్రఫీ అలో లేదు. ఇంకా మేము ఒక పెద్ద పని చేసామన్నాం కదా, అదేంటంటే నెక్స్ట్ డే గురించి బ్యాగులన్నీ సర్దుకున్నాం అనమాట. అంటే మొన్నలో 2 days ఉండడానికి ఏదైతే బ్యాగ్ సర్దుకున్నామో అది మేము కార్లో పెట్టడం మర్చిపోయామన్నమాట. సగం దారి ఒక 2 hour జర్నీ చేసిన తర్వాత ఏదో టవల్ గురించి అని తీస్తే అసలు ఆ బ్యాగ్ కనిపించలేదు. ఇంకా షాక్ అయిపోయామన్నమాట, టెన్షన్ పడ్డాం అసలు ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పేసి. సో అదే అనమాట. సో నెక్స్ట్ ఏం జరిగింది అన్నది చూడండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఎకో పాయింట్ కి వచ్చాం గైస్, చూడడానికి వచ్చాం గైస్. మేము యాక్చువల్ గా డ్రోన్ తీసుకొని వచ్చాము అన్ని దగ్గరలో ఎగరేసేద్దామని, కానీ మేము ఎక్కడ ఎగరేద్దామంటే అక్కడ డ్రోన్ ఎలో లేదనమాట. ఇప్పుడు ఎకో పాయింట్ కి వచ్చాం గైస్. అప్పుడే వర్షం, అప్పుడే ఎండ, అప్పుడే గాలి, అప్పుడే చలి. అదే మున్నారు. చూడండి అందాలు చూడండి. ఇంకా ఈ ప్లేస్కి వచ్చామా, ఇంకా మా హస్బెండ్ ఏమో గట్టిగా అరుస్తున్నారు, పిల్లలకు దూరంగా ఉండండి లేదంటే తోసేస్తారు అని చెప్పేసి. ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఉన్న, హిందీ వాళ్ళు ఉంటే హిందీ లాంగ్వేజ్లో చెప్తున్నారు, కన్నడ వాళ్ళు ఉంటే కన్నడలో చెప్తున్నారు, తెలుగు వాళ్ళు ఉంటే తెలుగులో చెప్తున్నారు అనమాట. మీరు పిల్లల్ని తీసుకురాకండి, వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆ రోజు ఫుల్గా ఆడుకున్నారనమాట. మనీ బ్రదర్ అందుకే రాలేదు, రమ్మన రాలేదు. ఈ ప్లేస్ కూడా ఓకే, బాగానే ఉంది. మనము గట్టిగా ఏదైనా పేరు చెప్పినా అరిసినా కానీ రీసౌండ్ వినిపిస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ అయితే అరుస్తారు చూడండి. దూరంగా ఉండండి, ఎట్లా కనిపిస్తున్నాం అబ్బా, పిల్లలం తోసేలాగా కనిపిస్తున్నాం. మంచి అడ్డం పెట్టి అడ్డం పెట్టుకో బాబాయ్. అరే మళ్ళీ గట్టిగా బాబాయ్. ఇంక ఇక్కడ 3 ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరన్నది కూడా మాకు తెలియదు అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి భయ్యా ఆప్కా వైఫ్ కో నైలా అయినా అచ్చా కామ్ కరే భయ్యా అని చెప్పేసి అంటున్నారనమాట. ఈ ప్లేస్కి తీసుకురాకూడదు వాళ్ళకి అని చెప్పేసి. ఇంకా ఆ ప్లేస్ కూడా కవర్ చేసుకొని ఇంకా పైకి వచ్చేసరికి ఇక్కడ పైనాపిల్ మ్యాంగో ఉన్నదనమాట. సో ఆ క్లైమేట్కి మనకి చక్కగా మ్యాంగో తినాలనిపిస్తుంది. సో ఇంకా మేము ఒక 2 ప్లేట్లు అయితే తీసుకున్నాము. ఇంకా అప్పటికే టైం 2 అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ చేసేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఏదో ఫేమస్ అని చెప్పేసి అది తీసుకున్నాం అనమాట. ఇంకా వెజ్ వాళ్ళేమో ఆ సైడ్ కూర్చున్నారు. ఇంకా మేము ఆ రోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ తింటాము అలా అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ వాళ్ళమైతే ఒక సైడ్ అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా కాస్త తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే ఏదైనా సరే ఫుల్గా మీల్స్ కానీ అలా తింటే కడుపు నిన్నట్టు ఉంటుంది. ఇంకా అలాగా స్నాక్స్ అయితే తినేసాము. ఇంకా నైట్కి చక్కగా భోజనం చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామా. మళ్ళీ చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. సన్ రూఫ్ తీస్తే ఏమో లోపలికి వర్షం వెళ్ళిపోతుంది, సన్ రూఫ్ తీయకపోతే బయట నేను వీడియో షూట్ చేయలేను. అలా అని చెప్పేసి అక్కడక్కడ ఎక్కేసి ఇలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. గైస్ మేము ఒక పెద్ద ఘనకార్యం చేసాం గైస్. మేము ఇక్కడ 2 days స్టే చేద్దాం అనుకున్నాము. అంటే మార్నింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యాం కదా, మళ్ళీ రేపు అంతా తిరిగేసి నైట్ వెళ్దాము అనేసి. అంటే ఈ రోజు గురించి డ్రెస్సులు వేసేసుకొని వచ్చేసాం. రేపటి గురించి కావాల్సినవన్నీ కూడా ఒక లగేజ్ బ్యాగ్లో అయితే సర్దుకున్నాం. కానీ కార్లో పెట్టడం మర్చిపోయాం. 2 hours జర్నీ చేసిన తర్వాత ఏదో టవల్ కావాలి అని చెప్పి బ్యాగ్ తీసేసరికి బ్యాగ్ కనిపించలేదు. ఇంకా రేపటిదంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనేసి చాలా బాధపడ్డాం. ఏదైనా మనకి అవుట్ఫిట్స్ ఉంటేనే కదా ట్రిప్కి ఇంకా చాలా సాటిస్ఫైగా ఉంటుంది. ఇంకా లేదు అనేసి అనుకున్నాం, కానీ మాకు బస్సు ద్వారా అయితే వచ్చేసిందనమాట ఫైనల్గా. ఇప్పుడు 6:15 అయ్యింది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫైనల్లీ ఇంకా మనీ అన్నయ్య అయితే ఏదో తంటాలు పడేసి ఇంకా బస్సు ద్వారా అయితే తెప్పించారనమాట. ఎక్కడ ఉంది
అదిగో ఆ మూల. అమ్మయ్యా సేఫ్. చలో అమ్మయ్య ఫైనల్గా మా బ్యాగ్ అయితే మా చేతిలోకి వచ్చేసిందండి. అసలు మా హ్యాపీనెస్ ఏం చూస్తారు అసలుకి. అంటే వేరే బట్టలు కొనుక్కొని వేసుకోవచ్చు, కానీ మన మైండ్లో ఈ ప్లేస్కి ఈ డ్రెస్ వేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాక మళ్ళీ వేరే డ్రెస్ వేసుకోవాలి అనేసి అంటే ఇంకా అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు కదా. సో అలా అని చెప్పేసి అక్కడి నుంచి పాప మా అన్నయ్య అయితే అలా కొరియర్ చేయించారనమాట. హోటల్కి అయితే వచ్చామన్నమాట, మున్నార్ క్యాస్టిల్ అనేసి. ఈరోజు స్టే చేసేసి రేపు అంతా ఇక్కడ తిరిగేసి బయలుదేరిపోతాం అనమాట. వీడియోలు తీసుకొని అప్పుడు వెళ్తాం అనమాట. అది సో ఈరోజు తిరిగిన ప్లేసెస్ అయితే ఇవే అనమాట. ఫస్ట్ వాటర్ ఫాల్, ఆ తర్వాత ఇంకా అదే ఫోటో పాయింట్, ఇంకోటి అదే రీసౌండ్ వినిపిస్తుంది, అవి జస్ట్ అవే చూసామన్నమాట ఈరోజు. అండ్ వర్షంకి కూడా అంత ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాం. కాకపోతే ఇంకా ఇక్కడ ఆ క్లైమేటే బాగుంటుంది అనమాట. సో ఇంకా ఓకేలే, రేపు మిగతావన్నీ కూడా కవర్ చేద్దాం అన్నట్లుగా ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. 6 గంటలకు రూమ్ వెతికితే 8 గంటలకు దొరికిందండి. ఆ 2 hours కూడా మేము కార్లోనే వెయిట్ చేసాము. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రేపైతే నేను ఏదైతే జరగదనేసి అనుకున్నానో అదైతే జరిగిందండి. సో ఆ వీడియోలు అయితే చూద్దరు కానీ. సో ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.